హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోంటారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలనుకుంటున్నారు అండ్ యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది చూద్దాం. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అండ్ మీ మీద ఉన్న ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్కి మీలో నచ్చేవి ఏంటి అనేది కూడా చూద్దాం, ఓకేనా? సో ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, ఎక్స్ట్రా రిలేషన్స్, సో సీక్రెట్ లవర్స్, సో అందరూ చూడొచ్చు. సో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడకపోయినా, సపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, కాంటాక్ట్లో ఉండి కూడా మాట్లాడకపోయినా, సో మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ మిమ్మల్ని 3 times అనుకొని వీడియో చూడండి. ఇవి మీ ఎనర్జీస్. ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. సో ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో చాలామంది మీ పర్సన్కి మనీ పరంగా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా మీ వ్యక్తికి మీరు మీ పర్సన్ మీకు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు అండి. కొంతమందికి మీరే మీ పర్సన్కి మనీ హెల్ప్ చేస్తూ ఉంటారు, అవసరానికి వాళ్ళు అడిగినప్పుడల్లా మీరు మనీ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫుల్లీ ఎనర్జీ మొత్తం మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగానే కనిపిస్తుంది. కొంతమంది వాళ్ళు చేసే అవకాశం ఉంది, మ్యాక్సిమం మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, మనీ హెల్ప్. ఇంకోటి ఏంటంటే మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేయడం, మనీ ఇవ్వడం. ఇంకోటి మీరు చాలా స్టేబుల్ అని ఫీల్ అవుతారు, అంటే మీతో రిలేషన్ని వదులుకోకూడదు, ఎప్పటికీ ఉంచుకోవాలి అన్న ఆలోచన అయితే వాళ్ళకి ఉంటుంది. మీతో చాలా సెక్యూర్గా, సేఫ్టీగా, అంటే మీతో రిలేషన్ ఎప్పటికీ ఉండాలి అనే థాట్ అయితే వాళ్ళకి ఉంటుంది. అండ్ మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక అంటే చాలా స్పెషల్గా కానీ, ఒకవేళ మీరు మనీ వేర్ని చేసినా కూడా వాళ్ళకి కొంచెం స్పెషల్గా, బాగా స్కిల్ ఉన్న వాళ్ళలాగా, అట్రాక్టింగ్గా కనిపిస్తారు. మీకేం తక్కువ అన్నట్టుగా మీ పర్సన్ మీ గురించి అయితే ఫీల్ అవుతారు. సో అది అందంలో అయినా, మనీలో అయినా, సంపాదనలో అయినా, దేనిలో అయినా మీ పర్సన్ మీ గురించి కొంచెం గొప్పగా ఫీల్ అవుతారు. సో మీకేం తక్కువ కాదు అన్న రేంజ్లో మిమ్మల్ని చూస్తున్నారు. సో మీతో ఎప్పటికీ ఉండాలి అన్న థాట్ అయితే వీళ్ళకుంది. సో పాస్ట్లో ఈ పర్సన్కి మీకు గొడవలు అయితే కనుక కొంచెం నెగిటివ్గా మీ గురించి అనుకొని ఉండొచ్చండి ఈ పర్సన్ మీ గురించి. కానీ ఉండే కొద్దీ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ గురించి పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ పర్సన్కి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి, నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల వాళ్ళకి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి. కానీ వాళ్ళకి మీ మీద ఏదైతే స్టార్టింగ్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందో, పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఆ పాజిటివ్ ఫీలింగ్స్ ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కోపడ్డా, మిమ్మల్ని బాధపడేలాగా మిమ్మల్ని మాట్లాడినా, మీకు దూరంగా ఉన్నా, బట్ ఈ పర్సన్కి ఇంకా మీ మీద ప్రేమ ఉంది, మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్తోనే ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, అంటే పీజీ దూరంగా వేరే, ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ అయినా వేరే దేశంలోనో, వేరే రాష్ట్రంలోనే ఉండి ఉండొచ్చు, అంటే దూరం, వేరే ప్లేస్లో, అదర్ కంట్రీలో, అదర్ స్టేట్లో, లేదా మీరే వేరే స్టేట్లో, వేరే కంట్రీలో ఉండి కూడా ఈ వీడియో చూసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ చూస్తున్న వాళ్ళు ఉమెన్స్ అయితే చాలామంది జాబ్ హోల్డర్స్ కూడా ఉండి ఉంటారు. సో ఏదైనా ఈ పర్సన్ మీ గురించి నెగిటివ్గా ఆలోచించే మైండ్ నుంచి ఇప్పుడు పాజిటివ్గా చేంజ్ అవుతున్నారు. మీ గురించి కొద్దిగా పాజిటివ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. చూస్తున్న వాళ్ళలో పేరెంట్స్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వేరే ప్లేస్లో ఉండి మనీ కోసం, జాబ్ కోసం ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది అందరికీ అంటే ఎవరికి రెసిడెంట్ అయితే అది తీసుకోండి. అండ్ మీ పర్సన్ మీతో ఉంటే చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మీతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా అన్నీ ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు, మీతో రొమాంటిక్గా గడిపినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు కదా, మీ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. మీతో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు, సో కంఫర్ట్గానే ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు సాడ్గా ఉండడం అయితే కనిపిస్తుంది, డెఫినెట్లీ సాడ్గా ఉన్నారు. ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి అన్బ్లాక్ చేయాలని చూస్తున్నారు, లేదా అన్బ్లాక్ చేద్దామని ఆలోచిస్తున్నారు. మీ గురించి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని బ్లాక్ చేయకపోతే కనుక ఈ పర్సన్ మీ స్టేటస్లు, మీరు మారుస్తున్న ప్రొఫైలు, ఇవన్నీ కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. మీ స్టోరీలు ఇవన్నీ చెక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కాల్ చేయాలనుకుంటారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు, చేద్దామనుకుంటారు, చెయ్యరు. బట్ ఈ పర్సన్ మీ గురించి అయితే సెర్చ్ అయితే చేస్తున్నారు. మీరు దగ్గర ఉండే పర్సన్ అయితే మీరు ఎటు వెళ్తున్నారు ఏంటి అని అబ్జర్వ్ చేసే పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సో డెఫినెట్లీ మీ పర్సన్ మీ గురించి కొంత అబ్జర్వేషన్ అయితే పెట్టారు. వాళ్ళ ఆలోచన మీ గురించి అయితే కొంచెం చూస్తున్నారు వాళ్ళు.
సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక మీ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకున్నారు. మీది ఎక్స్ట్రా రిలేషన్ అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీని మిమ్మల్ని అంటే వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ని లేదా మిమ్మల్ని మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఈ రిలేషన్ని ఆ రిలేషన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే. సో మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీని మిమ్మల్ని, ఏదైనా అదర్ రిలేషన్ ఉన్నా ఏదైనా సరే బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వకపోయినా సరే మీతో రిలేషన్ కొనసాగించాలి, మీతో కంటిన్యూ చేయాలి, కానీ కమిట్మెంట్ మాత్రం ఇవ్వరు, మీతో మాత్రం కంటిన్యూ చేయాలి రిలేషన్ అయితే అనుకుంటారు. సో ఈ పర్సన్ ఏదైనా సరే సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ మీతో కలిసి ఉండాలి అన్న ఆలోచన అయితే ఈ పర్సన్కి ఉంది. సో ఇక్కడ థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అని అడుగుతారు కదా. సో థర్డ్ పార్టీ రిమూవ్ కంటే కూడా థర్డ్ పార్టీని కూడా కలుపుకొని బ్యాలెన్స్ చేసుకొని కలిసి ఉండాలని ఆ థాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని వదలాలి అన్న ఆలోచన లేదు, బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న ఆలోచన అయితే ప్రస్తుతానికి వాళ్ళకి ఆలోచన ఉంది, బ్యాలెన్స్ చేసుకోవాలి అని. సో మీ మీద హానెస్ట్ ఫీలింగ్సే ఉన్నాయి, మీకు మాత్రం అన్యాయం చేయాలి, మిమ్మల్ని దూరం చేసుకోవాలి అన్న ఆలోచన లేదండి. మీ మీద చాలా జెన్యూన్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. అంటే ఇప్పటి వరకు మీతో మీ పర్సన్ కొంత బాండింగ్లో ఉన్నారు కదా, అంటే ప్రేమగా ఉన్నారు, మీరు వాళ్ళకి కేర్ ఇచ్చారు, లవ్ ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు, అండ్ అవసరమైతే మనీ ఇచ్చారు, లేదా వాళ్ళకి బాండింగ్ ఫిజికల్ కనెక్షన్ కానీ అన్ని విధాలుగా ఉన్నారు. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని మోసం చేయడం, మీకు దూరం అవ్వడం ఈ పర్సన్కి నచ్చట్లేదు. అందుకే మీకు కూడా అన్యాయం చేయకూడదు, మీకు దూరంగా ఉండటం వల్ల వాళ్ళకు కూడా మనసుకి బాధ కలుగుతుంది. సో వాళ్ళు కూడా మోసపోకూడదు, మిమ్మల్ని దూరం చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండరు కాబట్టి వాళ్ళు కూడా మోసపోకూడదు. కాబట్టి ఈ రిలేషన్ని న్యాయం చేయాలి, ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనే మీ పర్సన్కి ఉంది. సో డెఫినెట్లీ మీ విషయంలో మీ పర్సన్ పాజిటివ్గానే ఉన్నారు. సో ఎండింగ్ స్టేజ్కి వచ్చినా కానీ మళ్ళీ మీతో ఉంటే బాగుండు అన్న థాట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి. మీతో విడిపోవాలి అన్న థాట్ కంటే కూడా కలిసి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు దూరం అయిపోతుంటే మళ్ళీ వాళ్ళకి ఫియర్ వస్తుంది. అంటే వాళ్ళు లేకపోయినా మీరు హ్యాపీగా ఉంటారు, మీకేం తక్కువ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. సో మీరు మూవ్ ఆన్ అయిపోవడం, ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే నా అవసరం లేదేమో, నేను లేకపోయినా హ్యాపీగానే ఉన్నాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు మీరు వాళ్ళు చెయ్యట్లేదేమో, వాళ్ళ వెనకాల పడట్లేదేమో ఇంతకు ముందులాగా, అందుకే నేను లేకపోయినా వాళ్ళు బాగానే ఉండుంటారులే అని అనుకుంటున్నారు. బట్ మీకు అట్రాక్ట్ అవుతున్నారండి, ఈ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు మీకు, మీరు ఎక్కడ వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతారో అని మీకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో అలాగే సెల్ఫ్ లవ్ చేసుకోండి. సో ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని వదులుకోలేరు ఎవరైనా కానీ ఈ పర్సన్, ఎందుకంటే ఈ పర్సన్కి మీకు కొంత కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ లైఫ్లో ఉన్నా, వాళ్ళు ఏ లైఫ్ లీడ్ చేస్తున్నా, వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండనివ్వండి, మీ ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమ్స్ అట్లా రానివ్వండి, మీతో ఒక కనెక్షన్ అనేది ముడిపడింది ఈ పర్సన్కి. అంటే ఒక క్లోజ్ కనెక్షన్, ఒక డీప్ బాండింగు, అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఇప్పటి వరకు జరిగింది మనీ పరంగా కానీ ఫిజికల్గా కానీ అన్ని విధాలుగా కొంత బాండింగ్ అనేది మీ పర్సన్తో మీకు ఉంది. కాబట్టి ఈ పర్సన్ అంత ఈజీగా మీ రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదు, ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. సో మీ పర్సన్కి మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఉంది. సో వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చేసారండి, మీ రిలేషన్ని వదలకూడదు, కంటిన్యూ చేయాలి అన్న ఆలోచనకైతే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకి ఎన్నో ఆలోచనలు, ఎంతో అంటే ఈ రిలేషన్ ఎలా వెళ్తుంది, నేను సార్ట్ అవుట్ చేయగలనా అనేవి ఎన్నో ఉండే అనమాట. ఇప్పుడైతే సడన్గా ఒక క్లారిటీ వచ్చింది. సో మీరు లేకపోతే లైఫ్లో హ్యాపీగా ఉండలేను అని వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పటి వరకు ఏంటంటే మీరు లేకపోయినా ఉండగలమని అనుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ వచ్చింది, మీరు లేకపోయినా ఉండలేము అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకే మీరు కావాలి అని డిసైడ్ అయ్యారండి. సో ఈ పర్సన్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ డెఫినెట్లీ వస్తారు, ఎందుకంటే ఈ పర్సన్కి మీ ఇంపార్టెన్స్ అర్థమైంది. సో వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండనివ్వండి అండ్ ఎన్ని అడ్డాలైనా పెట్టనివ్వండి, మిమ్మల్ని మాత్రం వదులుకోవడానికి రెడీగా లేరు, ఇంకా మీరు కావాలని ఫిక్స్ అయిపోయారు. సో ఈ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఛాన్సెస్ కూడా ఉంటాయి. లైఫ్ టైం కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ ఎంతవరకు ఎదిరించి నిలబడతారనే దానికంటే అట్లీస్ట్ మేనేజ్ చేయడానికైనా ట్రై చేస్తారు. మీ రిలేషన్ పోకుండా ఏదో రకంగా నిలబడడానికైనా ట్రై చేస్తారు, ఎందుకంటే మీ రిలేషన్ని వదులుకొని వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అని వాళ్ళకి అర్థమైంది. సో వెళ్ళిపోతారు, కానీ మీ నుంచి దూరం అవుతారు, మీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు, మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు, మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి. సో ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్, సో కొంతమందికి ఇది.
సో ఈ పర్సన్కి కొంతమందికి ధైర్యం లేదు. మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న అండ్ ఏజ్లో పెద్ద అయినా కూడా వీళ్ళకి పెద్ద మెచ్యూర్ ఉండదు, ఇమ్మెచ్యూర్ అనమాట. మెచ్యూరిటీ ఉండదు, అన్నిటికీ భయపడే వ్యక్తి, లేకపోతే తెలివైన నిర్ణయాలు తీసుకోరు, ఊరికే భయపడుతూ ఉంటారు. మీకున్న ధైర్యం, మీకున్న కరేజ్ వాళ్ళకు ఉండదు. మ్యాక్సిమం మీరు చూస్తున్న వాళ్ళలో మ్యాక్సిమం ఈ పర్సన్కి ధైర్యం ఉండదు. అంటే కొంతమందికి ధైర్యం ఉండదు, కొంతమందికి ఉన్నా కూడా ఏంటంటే సిచ్యువేషన్స్ వల్ల వెనక్కి వెళ్తున్నారు. కొంతమందికి మాత్రం ధైర్యం చాలా అంటే చాలా తక్కువ. సొసైటీకి, ఫ్యామిలీకి, థర్డ్ పార్టీకి అన్నిటికీ భయపడుతూ ఉంటారు. సో మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్, గొడవల వల్ల ఆగుతున్నారు. కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో, లేకపోతే కొన్ని మంత్స్ టైం తీసుకొని మళ్ళీ ఈ పర్సన్ కమ్బ్యాక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉండాలి అన్న ఆలోచన ఉంది. సో ఈ పర్సన్కి మీరు కావాలి అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్ ఫిజికల్గా కోరుకుంటున్నారు, ఎమోషనల్గా కోరుకుంటున్నారు. సో ఈ పర్సన్కి అయితే మిమ్మల్ని వదిలే ప్రశస్తే లేదు, అంటే ఆలోచనే లేదు, మిమ్మల్ని వదిలేయాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు అండ్ ఫిజికల్గా కూడా కోరుకుంటున్నారు. అండ్ రెండు విధాలుగా, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, రెండు విధాలుగా మీరు వాళ్ళకి కావాలి. రొమాంటిక్గా కావాలి అండ్ వాళ్ళకి గుడ్ పార్ట్నర్ అనమాట. మీరు రొమాంటిక్గా కావాలి అండ్ ఎమోషనల్లీ కూడా వాళ్ళకి దగ్గరగా మంచి బాండింగ్ మీరు. సో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టరండి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా. ఒకవేళ ఇప్పుడు గ్యాప్ వచ్చినా కూడా సో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అనేది డెఫినెట్లీ వస్తారు. ఎందుకంటే మీది డివైన్ కనెక్షన్. సో మీరు ఒకరిని విడిచి ఒకరు ఎక్కువ కాలం ఉండలేరు. మ్యాక్సిమం కొన్నాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ కలుస్తారు. ఎందుకంటే ఇది ఒకరినొకరు మర్చిపోలేరు అనమాట, దూరంగా ఉన్నా కూడా. సో మీ పర్సన్కి మీరు ఎమోషనల్గా కావాలి, మెంటల్గా కావాలి అండ్ ఫిజికల్గా కావాలి. మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ. సో టోటల్గా మీ పర్సన్కి మీరు కావాలి. సో డెఫినెట్లీ వీళ్ళు వస్తారు, మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారు. కాకపోతే వీళ్ళకి మెచ్యూరిటీ అనేది లేదు. సో వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడము, ఇలాంటివి మళ్ళీ వాళ్ళ కోపం వచ్చినప్పుడు, మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఇలాంటి సిచ్యువేషన్, పూర్తిగా కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ పర్సన్ కొంచెం మీరు ఏంటంటే మోటివేషన్ చేయడము, కొంచెం ధైర్యం చెప్పడము, ఏం కాదని చెప్పడము, కొంచెం క్లారిటీగా ఈ పర్సన్తో మాట్లాడటము, కన్విన్స్ చేయడము చేయాలి. ఓకేనా? సో మీ ఎనర్జీ చూద్దాం. ఇది మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. మీ పర్సన్ ఇక్కడ కొంతమంది మౌనంగా ఉండే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ సైలెన్స్ వల్ల మీరు చాలా బాధపడుతున్నారు. అంటే పెద్దగా ఎక్స్ప్రెస్ చేయరండి. ఇక్కడ మీ పర్సన్స్లో కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, ఇష్టం ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయరు. మీ పర్సన్ ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు అదే అనుకుంటున్నారు, ఎందుకు ఈ పర్సన్కి ఇంత ఈగో, ఇంత యాటిట్యూడ్, ఎందుకు ఫీలింగ్స్ని అలా కంట్రోల్ చేసుకుంటారు, అది మీ వల్ల కావట్లేదు. బట్ వాళ్ళు ఫీలింగ్స్ని చెప్పకుండా సైలెంట్గా ఉండడం వల్ల ఇక్కడ మీరు చాలా హర్ట్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీతో మనసు విప్పి ఏది చెప్పకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ మనసులో ఏముందో అర్థం కాదు. సో మీరు చాలా డీప్లో హర్ట్ అవుతున్నారు. కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఫ్యామిలీ గొడవలు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గొడవలు అన్నీ కనిపిస్తున్నాయి. సో మీరు చాలా డీప్గా హర్ట్ అయ్యారు. ఎక్కువగా మీ పర్సన్ సైలెంట్ వల్ల కూడా మీరు హర్ట్ అయ్యారు. బ్లాక్లో పెట్టేయడం, మాట్లాడకుండా ఉండడం, మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, అవాయిడ్ చేయడం, మాట్లాడకుండా ఉండడం, సైలెంట్గా ఉండడం. సో అప్పటికి మీరు గొడవ పడ్డారు, వాళ్ళతో ఆర్గ్యూ చేశారు, మీరు ఈ రిలేషన్ కోసం ఫైట్ చేశారు. బట్ అయినా కూడా వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. అయినా కూడా ఏంటంటే మీరు కూడా ఈ రిలేషన్ని మర్చిపోలేకపోతున్నారండి. చెప్పాను కదా ఇది డివైన్ కనెక్షన్ అని. దీనికి మనీ రిలేటెడ్ కూడా ఉంది. అంటే మనీ పరంగా మీరు మీ పర్సన్కి ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, లేదా మీరు హెల్ప్ చేయడం, వాళ్ళు హెల్ప్ చేయడం, ఏదైనా మనీ రిలేటెడ్ అండి. మీకు మీ పర్సన్కి కొంతమందికి మనీ రిలేటెడ్ కూడా ఉన్నాయి. సో డివైన్ కనెక్షన్, ఒకరికొకరు మర్చిపోలేని ఎమోషనల్. అంటే మీరు ఎమోషనల్ అయితే మీ పర్సన్ ప్రాక్టికల్. మీరేమో ఎమోషనల్గా ఆలోచిస్తారు, ఏడుస్తారు, అంటే బాగా డీప్గా ఎమోషన్స్తో ఆలోచించే వ్యక్తి మీరు. కానీ మీ పర్సన్ అంటే ప్రాక్టికల్గా, అన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఏమవుతుంది అన్నట్టు విధిలో ఉంటారు. బట్ వాళ్ళకి ఈ రిలేషన్ని నిలబెట్టుకోవడమే ఇష్టం, కానీ వాళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు, మీరేమో ఎమోషనల్గా ఉంటారు. అందుకే వాళ్ళు అన్ని రోజులు కూడా దూరంగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్, మీరు ఎక్కడికి వెళ్ళారని వాళ్ళకి తెలుసు. బట్ మీకు ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కడ వదిలేస్తారో అని. బట్ ఆ భయం వాళ్ళకి లేదు, మీరు ఎప్పుడు వచ్చినా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు అని ఉంది కాబట్టి వాళ్ళు భయపడరు. అండ్ ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు అండ్ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కూడా అయి ఉండొచ్చు మీరు.
సో మీ పర్సన్తో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉంది. కొంతమందికి మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారండి కొంతమంది. బట్ ఇంకా చిన్న ఆశ, మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారేమోనని. సో చూస్తున్నారు ఇంకా, ఎందుకంటే కంప్లీట్గా మీ పర్సన్ వదులుకోవాలని లేదు. సిచ్యువేషన్స్ వల్ల ఒక్కోసారి మూవ్ ఆన్ అయిపోవాలని మీకు కోపం వస్తుంది, కానీ కంప్లీట్గా వెళ్ళిపోవాలని ఏం లేదు. ఇంకా మీ పర్సన్ కోసమే చూస్తున్నారు, ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనే చూస్తున్నారు. సో కానీ ఈ పర్సన్ పదే పదే అవాయిడ్ చేస్తున్నారు. వాళ్ళ మనసులో ఏముందో చెప్పరు, మీరు ఎంత అడిగినా చెప్పట్లేదు. బట్ అసలు ఈ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో కూడా కొంతమందికి తెలియదు, సైలెంట్గా ఉంటారు. బట్ కొంతమంది అయితే చెప్పే ఉంటారు రీజన్ కూడా. సో ఇంకా లైఫ్లో వాళ్ళు ఉండాలని మీరు కోరుకుంటున్నారండి. వాళ్ళలో కొంచెం ఏంటి అంటే వాళ్ళు మారి మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనే ఎక్కువగా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఎక్కువగా కోరుకుంటున్నారు. చాలా తక్కువ మంది మూవ్ ఆన్ గురించి ఆలోచిస్తున్నారు, బట్ ఎక్కువ మంది రీయూనియన్ కోసమే చూస్తున్నారు. మూవ్ ఆన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఈ పర్సన్లో మార్పు లేకపోతే అనుకుంటున్నారు, అదర్వైజ్ మార్పు వస్తే అవ్వరు. సో మ్యాక్సిమం రీయూనియన్ కోసం, అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కోసం, సో మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళ కోసం అయితే మ్యారేజ్ అవ్వాలని, సో మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీ దగ్గరకు వచ్చేయాలని, సో ఎక్స్ట్రా రిలేషన్ అయినా మీకు రీయూనియన్ జరగాలని కోరుకుంటున్నారు. సో డెఫినెట్లీ అవుతుంది, ఎందుకంటే మీ పర్సన్ వదులుకోరు, మీరు అంత తేలిగ్గా రిలేషన్ వదులుకోరు. సో చూద్దామండి రీయూనియన్. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? ఫస్ట్ కార్డే వెరీ వెరీ పాజిటివ్ కార్డ్. సో మీ మధ్య గొడవలు జరిగినా, ఎన్ని నెలలో వారాలు మీరు దూరంగా ఉన్నా, సో డెఫినెట్లీ ఏస్ ఆఫ్ కప్, న్యూ బిగినింగ్ అనేది ఉందండి. డెఫినెట్లీ రొమాన్స్ అనేది రాబోతుంది, న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. ఓకేనా? సో రీయూనియన్ ఉంది. క్లెయిమ్ చేసుకోండి, కామెంట్లో 222 అని పెట్టండి. మీకు కూడా ఎక్కువగా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, 444, 333, 555 అని. ఇప్పుడైతే 222 పెట్టి లైక్ చేయండి వీడియో, నేను క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి వీడియో మీకు వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఓకేనా? అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.